రీసెంట్‌గా శబరిమలలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. అక్కడ వెళ్ళినటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పట్ల కూడా దేశంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతానికి కొంతమంది అయ్యప్ప స్వాములున్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. ఏదైతే రీసెంట్‌గా జరిగిన సంఘటన ఉందో అయ్యప్ప స్వాములు ఎంతో భక్తిగా శబరిమల వెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పోలీసు వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఇది ప్రతిసారి మాకు అనుభవమే స్వామి. ఎందుకంటే ప్రతిసారి అక్కడ మనకి జరిగే అనుభవమే ఇది. ఎందుకంటే ప్రతిసారి మాకు ఎంతోమంది స్వాములు ఈరోజు ఈ మీడియాలో వచ్చింది కాబట్టి మీరు చెప్తున్నారు. మీడియాలో రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి స్వామి అక్కడ శబరిమలలో. మీడియాలో రాని సంఘటనలు చాలా సంఘటనలు ఉన్నాయి. ప్రతి స్వామికి కూడా గౌరవం లేదు అక్కడ. ఒక అయ్యప్ప వెళ్తుంటే కూడా మర్యాద లేదు. ఒక అయ్యప్ప వెళ్తుంటే మేము ఇక్కడ కఠినమైన దీక్ష చేసి 40 రోజులు అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి మేము ఎన్నో కష్టాలు పడి అంత దూరం వెళ్తే ఆ కేరళ గవర్నమెంట్ కొంచెం అంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అక్కడ అంతా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది స్వామి. వాళ్ళు క్రిస్టియన్సీ ఎక్కువ ఉంది, వేరే మతస్థులు ఎక్కువ ఉన్నారు. ఆ మతస్థులు కనీసం మీ మానవ విలువలు లేకుండా స్వాములకి ఇష్టం వచ్చినట్టు తొయ్యడము, ఇష్టం వచ్చినట్టు లాగడము, ఇష్టం వచ్చినట్టు కొట్టడము, ఇలాగ ఎన్నో సంఘటనలు జరిగినాయి స్వామి మాకు. ఎందుకంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉంటే కూడా అందులో క్రిస్టియన్ మెంబర్ ఉంటాడు, ఒక కానిస్టేబుల్ ఉంటే క్రిస్టియన్ మెంబర్ ఉంటాడు, ఒక వాలంటీర్ ఉంటే క్రిస్టియన్ మెంబర్ ఉంటాడు. ఇట్లా మాకు అన్నిటికీ మాకు క్రిస్టియన్ కానీ ఎవరైనా ఇతర మతస్థులు ఎవరైనా మతం గురించి మేము మాట్లాడలేదు స్వామి. ఎందుకంటే ఇక్కడ మతానికి గౌరవం ఇంత మేము కఠినమైన దీక్ష చేసి ఇంత దూరం మేము ట్రావెలింగ్ చేసి మేము అయ్యప్పని దర్శనం చేసుకోవాలని ఎంతో కలలు కానీ వెళ్తే అక్కడ మాకు చేదు అనుభవమే ఉంటుంది స్వామి ప్రతిసారి. ఎందుకంటే మాకనగా మేము 25 సంవత్సరాల గురుస్వామిని 25 years నుంచి మాలేసుకొని వెళ్తున్నా శబరిమల. ఒకప్పటి నుంచి కూడా ఇప్పటివరకు చూస్తే కూడా మాకు ప్రతిసారి అదే అనుభవం ఉంటుంది స్వామి. ఎందుకంటే కొంచెం దయచేసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిర్రో స్వాములకి కానీ ఎక్కడ కానీ స్కూల్లో కానీ ఎక్కడ అడగొద్దు, అందరికి పర్మిషన్ అందరికీ మాలలు వేసుకోవచ్చు అని చెప్పి ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రో దయచేసి మాకు ఒక విన్నపము. కేరళ గవర్నమెంట్లో కూడా మా స్వాములకి కొంచెము మినిమం రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చూడండి మన స్వామి. ఎందుకంటే వాళ్ళు మాకు ఏం చేయకపోయినా పర్లే, మా డబ్బులు పెట్టుకుని మేము పోతున్నాం. ఇప్పుడు హజ్యాత్రకు పోతే ఒక బస్సు వేస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. హజ్యాత్ర టికెట్లు పెడుతున్నారు. మాకేం చేస్తారు స్వామి? మేము మా డబ్బులు పెట్టుకుని మేము పోతూ మా దీక్ష మేము చేసుకుంటూ కఠినమైనది మేము 41 రోజు దీక్ష చేసుకొని మేము అక్కడ అంత దూరం వెళ్ళి ట్రావెలింగ్ చేసి వెళ్ళి మాకు మినిమం వాల్యూ కూడా లేదు స్వామి అక్కడ కేరళ గవర్నమెంట్లో. ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైనా ఒక టీ హోటల్ కాడికి పోతే మర్యాద లేదు, ఒక ప్రతి దగ్గర అవమానమే స్వామి. ఎందుకంటే మేము అయ్యప్ప స్వామి అంటే మాకు చాలా ఎప్పటి నుంచి మేము నమ్ముతాము, మాకు ఇష్టమైన దైవం కాబట్టి మేము ప్రతిసారి కష్టాలు పడకుండా కూడా మేము శబరిమల వెళ్తాం స్వామి. కానీ రాను అది ఇంకా మితిమీరిపోతుంది స్వామి. దాన్ని గవర్నమెంట్ ఏమైనా సరే చర్య తీసుకొని కొంచెం మాలాంటి వాళ్ళకి స్వాములకి కొంచెం మేలు చేస్తే బాగుంటుంది స్వామి. మేమే ఫ్రీ బస్ ఏమంటలే, బార్డర్ ట్యాక్స్ ఈరోజు చూడండి స్వామి, ఒక స్వామి వెళ్తే ఒక బార్డర్ ట్యాక్స్ 8,000 రూపాయలు, ఒక బార్డర్లో మేము 8,000 రూపాయలు ఒక పర్సన్ వేసుకుంటే బార్డర్ ట్యాక్స్కి సగం పోతుంది స్వామి. మా బార్డర్ ట్యాక్స్ అన్నా మాకు స్వాములకి మాఫ్ చేయాలి కదా స్వామి. మినిమం బార్డర్ ట్యాక్స్ ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, మా కర్ణాటక గవర్నమెంట్, ఇన్ని గవర్నమెంట్లు మాకు బార్డర్ ట్యాక్స్ వేసుకుంటూ పోతే మేము ఎట్లా ట్రావెలింగ్ చేయాలి స్వామి? కొంచెం దయచేసి గవర్నమెంట్ మాకు కూడా స్వాములకి మినిమం వాల్యూ ఇస్తే బాగుంటుంది స్వామి. ఎందుకంటే మేము కూడా దైవభక్తితోనే మాలేసుకున్నాం, దైవభక్తితోనే దీక్ష చేస్తున్నాం. దయచేసి అందరు స్వాములకి ఎట్లనో ఇప్పుడు హజ్యాత్రకు పోతుంటే ఎట్లా ఇస్తుర్రు, అక్కడ జెరూసలం పోతే ఎట్లా సాయం చేస్తుర్రో మాకు కూడా కొంచెం గవర్నమెంట్, మేము హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం, మాకు మినిమం వాల్యూస్ ఇవ్వండి స్వామి. మేము హిందూ ధర్మం గురించి మేము పోరాడుతున్నాం, హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటున్నాం, మాకు మినిమం వాల్యూస్ ఇవ్వండి. మేమేమో దొంగతనం చేయట్లేదు, మేమేమో స్వామిశరణం ఇంకేం చేయట్లేదు స్వామి. దయచేసి అయ్యప్ప భక్తులము, మేము అయ్యప్ప మీద భక్తితో 25 సంవత్సరాల నుంచి మేము మాలేసుకుంటున్నామంటే మాకు ఎంత భక్తి ఉంటే మేము అంత 20 సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నాం స్వామి. ఇక్కడ దైవ కార్యక్రమం చేస్తున్నాం మేము. కొంచెం మాకు కూడా స్వాములకి మినిమం వాల్యూస్ ఇస్తే మాకు కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం స్వామి. ప్రతిసారి ఇలాగే ఉంటుందా లేకపోతే ప్రతిసారి ఇలాగే ఉంటుంది? ఇంకా రాను ఇంకా ఎక్కువ అవుతుంది. పడి మెట్ల మీద కూడా ఎక్కుతుంటే కూడా ఇష్టం వచ్చినట్టు తోసేయడము, పడి మెట్లు, బంగారం మెట్ల మీద మేము 18 మెట్లు ఎక్కాలని ఎంతో ఆతృతతో మేము అయ్యప్ప దీక్షలో వెళ్తాం. మేము ఆ మెట్లు ఎక్కుతుంటే కూడా మమ్మల్ని మిస్బిహేవ్ చేస్తారు. అట్లా ప్రతి ఒక్క మినిమం వాల్యూస్ లేవు స్వామి అక్కడ. కొంచెం దయచేసి అందరూ అయ్యప్పలు మేము ఇంకా ఫైట్ చేయాలంటే మేము ఫైట్ చేయలేము. ఎందుకంటే మేము ఒక 40 రోజులు దీక్ష చేసి వెళ్ళి రావడానికి మాకు సగం అదే అయిపోతుంది. మాకు అంత దూరం వెళ్తే మేము ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా కానీ స్వామిలకు మర్యాద కూడా లేదు. ఒక అయ్యప్ప స్వామి ఎంతో కేరళ గవర్నమెంట్ ఈరోజు బతుకుతుందంటే మా దైవల బతుకుతుంది, అయ్యప్పల దైవల బతుకుతుంది. ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ వల్లనే, ఆంధ్ర తెలంగాణ స్వాముల వల్లనే కేరళ గవర్నమెంట్ బతుకుతుంది ఈరోజు.
ఎవరు అధిక సంఖ్యలో మాల ఎవరు వేయరు. కేరళగా ఆంధ్ర తెలంగాణ తప్ప అధిక సంఖ్యలో మాల ఎక్కడ వేయరు స్వామి. ఎందుకంటే ఈరోజు కేరళ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుందంటే మా వల్ల అయ్యప్ప స్వాముల వల్ల వస్తుంది. కొంచెం మినిమం వాల్యూస్ ఇస్తే మాకు సంతోషం స్వామి. అక్కడ మీరు వెళ్ళినప్పుడు అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయి? అక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా సౌకర్యాలు ఎలా- అంటే వాళ్ళకి ఏం స్వామి, వాళ్ళకి రెవెన్యూ కావాలా? సౌకర్యాలు ఎలా ఉంటాయి ఏం స్వామి చెప్పండి. రెవెన్యూ కావాలి. చిన్న చిన్న మణికంటలు పోతారు. నేను ఈ వర్షం పడుతుంటే పొద్దున నుంచి లైన్ నుంచి ఉంటే రాత్రి మిడ్ నైట్ అయిపోయింది, తెల్లారి కూడా అయిపోయింది, అప్పటిదాకా లైన్ నుంచి ఉన్నాం స్వామి. మణికంటలతో ఏడుస్తున్నారు మణికంటలు, అంతసేపు లైన్ నుంచి ఉన్నాం. కానీ మినిమం కూడా అక్కడ సర్వీస్ లేదు స్వామి. అంత అయ్యప్పకి చాలా అన్యాయం జరుగుతుంది. దయచేసి అది గవర్నమెంట్ ఏమైనా చొరవ తీసుకొని మాలాంటి భక్తులకి కొంచెం సేవ చేస్తే బాగుంటుందని మేము కోరుచున్నాం. మీరు అంతసేపు అక్కడ నిల్చొని లైన్లలో నిల్చొని అయ్యప్పని చూడడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మధ్య అక్కడ వెళ్ళి దేవుని చూసే సమయం కూడా మీకు చాలా తక్కువగా ఒక్క నిమిషం కూడా మాకు ఇవ్వరు స్వామి. ఒక్క నిమిషం కూడా మాకు సెకండ్ కూడా ఇవ్వరు స్వామి. లాగి పడేస్తారు. కానీ పర్లే, మేము మాకు దైవభక్తి ఉంది, మేము స్వామి మీద నమ్మకం ఉంది. మేము ఆ స్వామిని ఒక నిమిషం చూసినా చాలు, సెకండ్ చూసినా చాలు స్వామి, మాకు స్వామి శరణం. కానీ స్వామిలకి కొంచెం నల్లబట్టలు వేసుకొని వెళ్తున్నాము. అక్కడ కొంచెం మర్యాద మినిమం మాకు మా సర్వీస్ చేయమంటలే, మాకు ఫ్రీగా భోజనం పెట్టమంటలే. పోతే హోటల్లో పోతే 80 రూపాయలు 100 రూపాయలు పెడితే కూడా మేము తింటున్నాం స్వామి. అడ్డమైన ఫుడ్ పెడితే కూడా మేము తింటున్నాం స్వామి శరణం. ఎందుకంటే అక్కడ ఏం దొరకదు కూడా. వాళ్ళ గవర్నమెంట్ టెండర్ వేసుకుంటారు, 4 లక్షలు 5 లక్షలు కౌంటర్ పాడుకుంటారు. వాళ్ళ టెండర్ ప్రకారం వాళ్ళ గవర్నమెంట్కి లాభాలు చూసుకుంటారు. కనీసం హోటల్లో ఏం పెడుతున్నారు ఫుడ్ అని ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి ఎంక్వైరీ చేయండి స్వామి. హోటల్లో ఏం ఫుడ్ సర్వీస్ చేస్తున్నారు, హోటల్లో ఏం స్వాములకు ఏం సర్వీస్ చేస్తున్నారు. అదే వేరే కంట్రీలో చూడండి, ఒక గురుద్వారకు పోతే ఈరోజు పంచపక్ష బలవనం పెట్టి బయట పంపిస్తున్నారు, రూపాయి వాల్యూ లేకుండా. ఏమైంది స్వామి? హిందూ ధర్మం ఇంత బలపడుతుంటే ఇంత విలీనం చేయడానికి చూస్తున్నారు స్వాములు, చెప్పండి. మనం వీడియో ఏదైతే ఉందో దాంట్లో చూసినప్పుడు కూడా ఆ పోలీస్ వ్యక్తి అయ్యప్ప స్వాములతోటి అసభ్యంగా మీరు కూడా చూసే ఉంటారు. చెప్పులతోటి కట్టెతోటి గుంజుకుండా గల్లా బట్టి లాగి అవతలేస్తే కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? మేమేమో సనాతన ధర్మం హిందూ ధర్మం అని హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఇంత పోరాడి 40 రోజులు 50 రోజులు దీక్షలు చేసి చెప్పు లేకుండా ఇంట్లో భార్య పిల్లలు వదిలిపెట్టి సన్నిధానాలు పట్టుకొని చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని తిరుగుతుంటే వాళ్ళు చెప్పులు వేసుకొని సాములని గల్లాలు బట్టి మాలలు బట్టి గుంజి అవతలు వేస్తుంటే గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయండి? ఏం గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ అంటే మీ క్రిస్టియానిటీని మొత్తం డెవలప్ చేసుకొని హిందువులను మొత్తం ఖరాబ్ చేయాలనేనా మీ ఉద్దేశం? అంతే కదండి. ఎవరు మాట్లాడే వాళ్ళు. నేను ఆంధ్ర నుంచి మన బీసీ సంరక్షణ పార్టీ అధ్యక్షుడు ఒక లెటర్ రాసి అప్పుడు స్పందించింది కేరళ గవర్నమెంట్, ఒక మినిస్టర్ స్పందించుడు. బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లా పరిపాలిస్తుంది కదా స్వామి, వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు. మా సాములకు ఏమైనా కొంచెం మినిమం సర్వీస్ కూడా చేయట్లేదు బీజేపీ గవర్నమెంట్. హిందూ ధర్మం అని పోరాడుతుంది కదా బీజేపీ పార్టీ. కొంచెం హిందూ ధర్మం గురించి ఏమైనా చేస్తారా స్వామి వాళ్ళు? ఇంతమంది అయ్యప్పలు కేరళ రాష్ట్రంలోనే స్వామి హిందూ దేవాలయాలు షిరిడీలో ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా హిందువులకు అన్ని విధాల ప్రోటోకాల్ ప్రకారం కనీస వసతులు, తినేదానికి తిండి, ఉండేదానికి, వాష్రూమ్కి వెళ్ళేదానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఒక కేరళలో ఎటువంటి లేవు. అక్కడ హాట్ వాటర్ ఇస్తారు, అవి కూడా ఒక క్యూ లైన్ లో ఒక 500 మెంబర్ని ఒక్కసారి వెళ్ళండి దర్శనానికి అని పంపిస్తే చిన్న పిల్లలకు అక్కడేమో ఎంట్రన్స్ లో పంబా దగ్గర ఒక ట్యాగ్ ఇస్తారు. ఇక్కడ ఎక్కడ వాళ్ళని కూర్చోబెట్టుకునేదానికి 2 hours 3 hours లైన్ లో అలాగే ఉండాలా. పిల్లలకు 23 నెత్తి మీద ఉంటది. వాళ్ళకు తాగేదానికి అట్లీస్ట్ ఏదైనా వాష్రూమ్ వెళ్ళాలన్నా కూడా, పాస్ వెళ్ళాలన్నా కూడా ఆ జనాల నుంచి సైడ్ వెళ్ళేదానికి ఉండదు. సైడ్ వెళ్తే జనాలు ఒక్కసారి సాములు దొబ్బడం వల్ల పిల్లలను పట్టుకోవడం, నెత్తి మీద ఇరుముడి ఉంటుంది. ఒక వాటర్ తాగేదానికి ఉండదు, వాష్రూమ్ వెళ్ళేదానికి ఉండదు, ఎటువంటి ఉండదు. వాళ్ళు ఏదైనా అడిగితే కన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం, మెయిన్ లాంగ్వేజ్. వాళ్ళకు వచ్చినా కూడా లాంగ్వేజ్ మాకు వచ్చిన లాంగ్వేజ్లో అట్లీస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా, హిందీలో మాట్లాడినా కూడా వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇవ్వరు, ప్రోటోకాల్ పాటించరు. ఉంటే ఉన్నాను, లేకుండా సామి సైడ్ వాంగ సామి. మా ఫ్యామిలీ ఉంటారు, సాములు ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఒక సామిని మిస్ చేసుకొని మేము వెళ్ళలేము, అంతమందిలో మిస్ అయిపోతాము. ఒక సామి వాటర్ కోసం చిన్నపిల్లలకు, మళ్ళీ మేము చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేసినాం అని చెప్తున్న ఆ ప్రభుత్వం ఏమి చేయట్లేదు సార్. అయితే కన్యాస్వాములు కూడా చాలా మంది మీతో పాటు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రత్యేకంగా ఏం ఏర్పాటు చేయరు? అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కాదు స్వామి, మేము 20 సంవత్సరాల నుంచి మాలేసుకుని వెళ్తున్నాము. కన్యాస్వాములకి అయితే మినిమం గురుస్వాములకి వాల్యూ లేదు, ఎవరికి వాల్యూ లేదు. అక్కడ కేరళలో ఎవరికి వాల్యూ లేదు స్వామి. ఆ దైవభక్తితో మేము వెళ్తున్నాము, మేము తిరిగి వస్తున్నాం అంతే తప్ప అక్కడ మినిమం వాల్యూస్ అనేది లేవు స్వామి. అర్థమైంది? అయ్యప్ప అంటే వాల్యూ లేవు స్వామి. అక్కడ మేము వెళ్తేనే కన్యాకుమారిలో షాపింగ్ అవుతుంది, మేము వెళ్తే అన్ని గుళ్ళు డెవలప్మెంట్ వెళ్తున్నాయి, మేము వెళ్తే అన్ని దేవాలయాలు డెవలప్మెంట్ వెళ్తున్నాయి. ప్రతి దేవాలయం ప్రతి భక్తుడు వెళ్ళి కాస్త కోస్త ఆయన తోచినంత భక్తితో ఒక ఉండిలేస్తున్నాం. అన్ని దేవాలయాలు డెవలప్. హిందూ ధర్మానికి ఈరోజు అన్ని అయ్యప్ప స్వామి మాలేసుకుని అందరూ కాపాడుతున్నారు. ఈరోజు మాకు మర్యాద ఎక్కడ ఉంది స్వామి?
మీ మీ తరపు నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇంకా సౌకర్యాలు అనేవి ఎలా సౌకర్యాలు అనేది మాకు ఏమీ అవసరం లేదు స్వామి. వెళ్ళిన భక్తులకి మంచిగా దర్శనం చేయించి ఇంటికి పంపిస్తే చాలు స్వామి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు అక్కడ ఎవరిని అన్యమతస్థులను పెట్టి అక్కడ ఇష్టం వచ్చినట్టు రాంగ్ బిహేవింగ్ చేస్తుంటే మేము ఏం చేయగలుగుతాం స్వామి? అక్కడున్న పోలీసు వాళ్ళంతా కూడా అంటే వేరే కేరళ ప్రభుత్వం అనేది క్రిస్టియానిటీని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటది అక్కడ. అందరినీ స్వామి ఇంకా అక్కడ ఏం మతాలు ఉన్నాయో మీకు కేరళలో మీకు ఏం తెలియదు ఏం లేదు. కానీ ఒక అయ్యప్ప స్వామి వెళ్తున్నాడంటే ప్రతి ఒక్క ఇడ్లీ బండి కాడి నుంచి ప్రతి ఒక్క హోటల్ కాడి నుంచి అందరు బతుకుతున్నారు స్వామి. కేరళ రెవెన్యూ అంతా డెవలప్మెంట్ అవుతుంది. మరి మాకేం సర్వీస్ చేస్తారు స్వామి వాళ్ళు? దైవభక్తికి పోతుంటే తిరుపతికి పోతే ఈరోజు చూడండి, ఎక్కడ పోయినా నీట్నెస్, ఎక్కడ పోయినా పరిశుభ్రం, ఎక్కడ పోయినా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అట్లా ఆ సర్వీస్ ఇస్తే చాలు సార్. మాకు మినిమం వాల్యూస్ ఇస్తే చాలు. కౌంటర్ ఇప్పుడు ఒక క్యూ లైన్లో కూర్చోమంటే రాత్రి వర్షం పడుతుంటే పైన నుంచి వర్షం పడుతుంటే ఇరుముడిని ఎత్తి మీద పెట్టుకొని తెల్లారి దాకా లైన్లో నించోవాలంటే ఎవరి వల్ల అవుతుంది స్వామి? ఎంత దైవభక్తి ఉంటే అవుతుంది స్వామి చెప్పండి. అయినా మేము మాకు స్వామిని చూడాలని ప్రీతితో మేము కంపల్సరీ ప్రతి సంవత్సరం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం స్వామి. చెప్పలేని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. ఈరోజు మాకు ఒక స్వామి మీరు చెప్తున్నారు, ఒక స్వామి ప్రాబ్లం ఫేస్ చేసినాను. అట్లా ప్రతి స్వామికి అనుభవమే స్వామి. ఇది ప్రతి స్వామికి అనుభవమే స్వామి. ప్రతి ఒక్క అయ్యప్ప అనుభవించిండు. అంటే ఇక్కడ నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? అంటే అక్కడ శబరిమల వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది. ఇక్కడ నుంచి ఎలాంటి సౌకర్యాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి సౌకర్యాలు? స్వామి మాకేమో మేము మా డబ్బులు పెట్టుకొని మేము దీక్ష చేస్తున్నాం. మా డబ్బులు పెట్టుకొని మేము ఖర్చు పెట్టుకొని మేము వెళ్తున్నాం యాత్రకి. మాకు బార్డర్ ట్యాక్స్ తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఇవన్నీ బార్డర్ ట్యాక్స్లు వేస్తే మేము ఎట్లా స్వామి? బార్డర్ ట్యాక్స్ కూడా ఎంత స్వామి చూడండి మీరు. ఆ బస్సు వాళ్ళకి పాపం బస్సు వాళ్ళు వస్తారు, ఆ బార్డర్ ట్యాక్స్ కట్టండి పంపించారు కదా స్వామి బస్సుని. మినిమం అయ్యప్ప భక్తులకి బార్డర్ ట్యాక్స్ అయినా మీరు మినహాయింపు చేయాలి కదా స్వామి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, హిందూ ధర్మం, బీజేపీ అది ఇదని పోరాడుతుంటారు. ఏం చేస్తారు స్వామి శర్మ? మతం ముసుగులో ఇవన్నీ చేస్తారు స్వామి. కానీ మతం అడ్డం పెట్టుకొని మేము హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇంత అయ్యప్ప భక్తులు ఎంతో కఠినమైన దీక్ష చేస్తున్నాం. హిందూ ధర్మాన్ని రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయట్లేదు స్వామి. అయితే ఏదైతే ఇప్పుడు రవాణా ట్యాక్స్లు, రోడ్డు ట్యాక్స్లు వేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది నిన్ననే. మనకు ఫ్లైట్ లో వెళ్ళేటువంటి భక్తులకు కావచ్చు ఇరుముడులు అనేవి ఫ్లైట్ లో ఎల్లో చేయరు. ఇరుముడి అనేది పెద్ద సమస్య కాదు స్వామి. ఇరుముడి మేము బస్సు తీసుకెళ్తాం, బస్సులో డిక్కి పైన పెడతాం, టాప్ పైన పెట్టి తీసుకెళ్తాం. ఇరుముడి ఎక్కడ పెట్టి మీరు ఇరుముడి అయితే మేము ఎంబడే తీసుకెళ్తాం. ఫ్లైట్లో అయినా సరే ఎంబడే తీసుకెళ్లాల్సిందే కదా స్వామి. కానీ అది ముఖ్యం కాదు సార్. మాకు మెయిన్ ముఖ్యం ఏంటంటే మాకు ట్రావెలింగ్ కాడ ప్రతి బార్డర్కి మాకు ట్యాక్సీలు ఎక్కువైపోయినాయి సార్. ఇప్పుడు ఒక కేరళ తమిళనాడు గవర్నమెంట్ ఇది ట్యాక్స్ కట్టాలంటే 28,000 కట్టాలి. ఒక బస్కి 40 సీటర్ బస్కి 32,000 కట్టాలి. అంటే ఫ్లైట్స్ కి సౌకర్యాన్ని కల్పించారు, కానీ మీరు చాలా మంది అయ్యప్ప భక్తులు బస్సులోనే ట్రావెల్ చేస్తారు. ముందుగా వచ్చేటువంటి టెంపుల్స్ అన్నిటిని కూడా దర్శించుకురావడానికి అని చూస్తారు. కానీ ఫ్లైట్స్ కి ఆ సౌకర్యం ఇచ్చారు, కానీ బస్సులకి ఈ సౌకర్యాన్ని ఫ్లైట్స్ వాళ్ళకి ఏం స్వామి? ఇప్పుడు 8,000 10,000 రూపాయలు టికెట్ పెట్టుకొని మన సైడ్ వెళ్తాడు. ఆ స్వామికి ఒక 100 రూపాయలు పెద్ద సమస్య కాదు. కానీ మాలాంటి స్వాములకి ప్రతిరోజు అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటే వెళ్ళే స్వాములకి మినిమం సౌకర్యం కూడా మాకు ఈ బార్డర్ ట్యాక్స్ చేసేస్తే మాకు అంతే సంతోషం. ఇన్ని ట్యాక్సీలు కట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బస్సులకు ఒక పార్కింగ్ అనేది ఒకటి ఉంటుంది స్వామి. ఆంధ్ర పార్కింగ్, తెలంగాణ పార్కింగ్, ఇలా పార్కింగ్ అని ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ లోకల్ బస్సులోనే పంబా వరకు వెళ్ళాలి. అక్కడ దారి దోబడి మన ఓన్ వెహికల్స్ మనం ఎంత పెద్ద కారులో వెళ్ళినా కూడా అక్కడ మనకు అలౌ చేయరు. పార్కింగ్ లో పెట్టుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ సాములందరినీ తీసుకొని ఇరుముడి తీసుకొని మళ్ళీ పంబాకు అక్కడ లోకల్ బస్సులో ఇయర్ టికెట్ పెరుగుతుంది స్వామి. మేము వెళ్ళినప్పుడు అయితే కన్నా జస్ట్ 25 రూపీస్ ఉన్నాయి అప్పుడు పార్కింగ్ పెట్టినప్పుడు. ఇప్పుడు ఈచ్ 1 మెంబర్స్కి 100 రూపీస్, అది ఎక్స్ట్రా. అప్ అండ్ డౌన్ మళ్ళీ 200. అక్కడి పంబాకి వెళ్తాము. పంబాలో చూసుకొని ఇంకా అక్కడి నుంచి ఒక్కసారి 500,000 మెంబర్స్ని ఒక్కసారి వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తే ఎలా వెళ్తారు స్వామి? పిల్లలను పట్టుకోవాలి, ఇరుముడు పట్టుకోవాలా, మన లగేజ్ ఉంటుంది. ఇంకా అలా వెళ్తే కన్నా ఒక లైటింగ్ తక్కువ, ఒక పక్క వర్షము, కొండలలో వెళ్ళేదానికి కరెక్ట్గా ఉండదు, రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి. అయినా కూడా మేము ఇంతగా వెళ్తుంటే కన్నా పిల్లలకు ఎటువంటి లేదు, అసలు పెద్దోళ్ళకు లేదు. మీరు ఇందాక అడిగారు కన్యాస్వాములని, అది వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ కన్యాస్వామి ఎవరు, గురుస్వామి అనేది ఒక్క తెలుస్తుంది వాళ్ళకి. ఎర్రకండ వేసుకుంటాడు గురుస్వామి వెనుకడ శిష్యులు మేమందరం ఉంటాం. బ్యాచ్ ఉంటుంది. బ్యాచ్కి ఒక గురుస్వామి ఉంటాడు. ఆ గురుస్వామిలో కొద్ది మందిని 5 మెంబర్స్ డిస్పాచ్ చేసుకుంటాం మేము. అక్కడ అంత మందిలో మిస్ అయిపోతాము. ఒక స్వామి ఫాస్ట్గా నడవగలుగుతాడు, ఒక స్వామి నడవలేడు, చిన్నపిల్లలు ఉంటారు. కాబట్టి మేము బ్యాచ్ డివైడ్ చేస్తాడు. అక్కడ మా పెద్ద గురుస్వామి, మా సన్నిధానం గురుస్వామి, అక్కడ మేము సీనియర్లు ఉంటాము. 5 మెంబర్స్ 10 మెంబర్స్ అలా డిస్పాచ్ అయిపోతాం అక్కడ నుంచి. ఇది ఒక దోపిడీ. అక్కడ ఏదైనా తినాలంటే కానీ పంబాలో తినాలంటే ఈచ్ 1 దోశ 60 రూపీస్. పోనీ ఏమని ఉంటుందో ఓన్లీ సాంబారు. ఆంధ్ర తెలంగాణ అంటే టేస్ట్ ఎలా ఉన్నోడు తింటారు స్వామి, అది వేరే విషయం.
ఇన్ని ట్యాక్సులు కడతా ఉండి అక్కడ ప్రభుత్వానికి మేము ఇంత ప్లస్ చేస్తున్నా కూడా మాకు కనీస వసతులు, చిన్నపిల్లలకు ఒక సేఫ్టీ, వాళ్ళకి ప్రత్యేక లైను అంటారు. అసలు ఏం లేదు స్వామి, మా గురుస్వామి చెప్పినట్టు అసలు ఏం లేదు. అక్కడ పంబా దగ్గర కన్నిమూల గణపతి అయిపోతానే ఒక ట్యాగ్ ఇస్తారు చిన్నపిల్లలకి. స్వామి ఈ ట్యాగ్ ఒకటి, ఆ ట్యాగ్ ఉంది స్వామి, మా సాములు పంపిస్తాం సపరేట్ వెళ్తాండి కదా పిల్లలు, కన్యసాములు ఒక్కరు వెళ్ళలేరు కదా స్వామి, చిన్నపిల్లలు. స్వామి నిగిరితో ఒక గురుస్వామి అనేవాళ్ళు ఉండాలి కదా, వేరే రూట్ పెట్టినప్పుడు ఆ రూట్ తెలిసిన స్వామి ఉండాలి కదా, వాళ్ళకి అలా ఉండదు. ఓకే, మీ అందరి తరపున అంటే స్వాములు అయ్యప్ప ఏం లేదు మాల స్వామి, స్వాములందరూ. ఒక హిందూ దేవాలయాల్లో అన్ని రాష్ట్రాలకు వెళ్ళండి, అన్ని రాష్ట్రాలలో ప్రతి గుడిలో మన అయోధ్యకి వెళ్ళినా కూడా అక్కడ మన హిందువులకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత బాగా చూసుకుంటారు. ఒక ఫుడ్ దగ్గర నుంచి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక వాష్రూమ్లు కానీ ఇంకొకటి కానీ సంసం ఏది ఉన్నా కూడా అది కూడా వేరే రాష్ట్రమే కదా, అక్కడ మన వాళ్ళకి ఎలా ఉంది. ఒక తిరుపతికి వెళ్దాం, ఒక షిరిడీకి వెళ్దాం, ఒక కాశీకి వెళ్దాం, ఎక్కడికి వెళ్ళినా కూడా మన హిందూ మతంలో వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ ఇస్తారు. ఒక్క కేరళలో తప్ప. కేరళలో ఫర్ ఇయర్ ఇన్కమ్ 453 కోట్ల పైనే ఉంటది ఎవ్రీ ఇయర్. దాదాపు ఇయర్ 5 కోట్లు దాటొచ్చేమో, 500 కోట్లు దాటొచ్చేమో. 2-3 సంవత్సరాల బడ్జెట్ ఒక 3 months లో మా అయ్యప్ప సాములు ఆ రాష్ట్రానికి ఇచ్చే ఇన్కమ్ ఇంత ఉన్నప్పుడు మేము ఇంత కొన్ని లక్షల మంది మాల వేసుకుని ఇంత దీక్షగా 41 days మేము ఉండి అక్కడికి వెళ్తే అక్కడ లోకల్ అక్కడ ఉండే వాళ్ళు ఒక ప్రోటోకాల్ ప్రకారం కానీ ఎటువంటివి కూడా మాకు వాళ్ళు ఫుడ్ పెట్టమని చెప్పట్లేదు, ఏం లేదు. మాకు దర్శన భాగ్యం మంచిగా కల్పించి చిన్నపిల్లలు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి అక్కడక్కడ చూసుకొని ఇమీడియట్లీ. లాంగ్వేజ్ ప్రాబ్లం మెయిన్ ఒకటి ఉంది, నేషనల్ లాంగ్వేజ్ హిందీ అందరికి వచ్చు, మాట్లాడతాము, ఇంగ్లీషు మాట్లాడతాము, అయినా కూడా వాళ్ళు మాట్లాడు. మనం ఏం చెప్తున్నా మన ప్రాబ్లం వాళ్ళు అర్థం చేసుకోరు. అసలు వాళ్ళు డిపార్ట్మెంట్ వల్ల హోమ్ గార్డ్సా ఎవరు ఏంటి అనేది కూడా తెలియదు. దీనివల్ల చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇంత ఇబ్బందులు కలుగుతాయి. మొన్న జరిగిన ఇన్సిడెంట్ అటువంటిదే, లాస్ట్ ఇయర్ మా పిల్లలకు జరిగినది ఇన్సిడెంట్ అటువంటిదే. వర్షాలు పడుతూ ఉంటాయి ఒక పక్క, అక్కడ ఎప్పుడు వర్షం పడితే తెలియదు. కనీసం ఉండేదానికి షెల్టర్ ఉంటే ఓకే, కొద్ది దూరం ఉంటే తర్వాత ఉండవు పైకి వెళ్ళినప్పుడు. అక్కడ నుంచి ఎట్లాంటి సౌకర్యాలు ఉంటాయి కేరళ? మీరు అక్కడ పోయిన దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళే దర్శనం దగ్గరికి ఎట్లా? పంబాకి వెళ్ళేటి 2 రూట్లు ఉంటాయి స్వామి. పంబా దగ్గర నుంచి ఒక వేలో షెల్టర్లు ఉంటాయి, ఇంకొక వేలో ఉండవు, అది కొద్ది దూరమే. మళ్ళీ శరంగుత్తి దాటిన తర్వాత అప్పు ఉంటుంది పైకి, అప్పు నుంచి కిందికి 15 టామిడి దిగినంత వరకు ఆ కొండ మీద నైట్ టైం వెళ్ళినారంటే కన్నా సామి శరణంకు సాములు. వాష్రూమ్ వెళ్ళడానికి ఉండదు, పక్కన దారి ఉందా కొండనా చెట్ల అయ్యింది అనేది కూడా అర్థం కావు. గురుస్వాములు తెలిసిన గురుస్వాములు చెప్తేనే స్వామి అటు సైడ్ వెళ్ళొద్దండి అంటే కానీ అప్పుడు కూడా దర్శనానికి ఒక్కసారి తాడు తీసేస్తారు. ఇంకా స్వామి శరణం అంటే కన్నా అందరు దొప్పుకుంటా, ఒక స్వామి నిద్రలో ఉంటాడు, ఒక స్వామి కూర్చొని ఉంటాడు, ఒక స్వామి ఇరుముడు పట్టుకొని ఉన్నాడు. ఇరుముళ్ళు గురుస్వామి నెత్తి మీదే పెట్టాలి, గురుస్వామి ఒక్కడే పెట్టాలి, మిగతా వాళ్ళు తీసుకునేదానికి ఉండదు, వాళ్ళు వెళ్ళేదానికి కూడా ఉండదు. గురుస్వామి ఇప్పుడు బ్యాచ్ 10 మంది ఉంటాం, 10 మందికి ఇచ్చినంత వరకు మిగతా వాళ్ళు దొబ్బేస్తారు. స్వామి కింద పోయినాడో తెలియదు, ఏం తెలియదు. అక్కడ 24 hours అంటే దర్శనం రాత్రి హరిహరాశ్రమం 11 గంటలకు అయిపోతుంది స్వామి. హరిహరాశ్రమం అయిపోగానే దర్శనం స్టాప్ చేస్తారు, ఇరుముళ్ళతోని మెట్లకిచ్చి పంపించేస్తారు. తర్వాత దర్శనం చేసుకునే వాళ్ళు వేరే లైన్ ఉంటుంది, ఇరుముళ్ళతోనైతే పంపించేస్తారు 18 మెట్లకి కంటిన్యూషన్. అయితే ఇక సాములు కొంతమంది ఏం చేస్తారు, అందరు దర్శనంకి హాల్ట్ అయిపోయి 11 o'clock హరిహరాశ్రమం కాగానే హాల్ట్ అయిపోయి మళ్ళీ మార్నింగ్ 4 o'clock 3 o'clock నుంచి స్వామి వారికి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది పక్కన పెడితే ఈ ఇష్యూ తర్వాత కొంతమంది స్వాములు మాలల పేరుతోటి మాలలు వేసుకున్న తర్వాత కూడా అంటే దీక్ష అనేది పాటించకుండా మొన్న రీసెంట్ గా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది, మద్యం సేవించుకుంటా ఉండడం, అది కూడా మన ధర్మానికి వ్యతిరేకంగా మారుతుంది చాలా మంది కూడా అంటున్నారు. స్వామి ఈ అయ్యప్ప అనేది దీక్ష అనేది దినదినంగా అభివృద్ధి చెంది మొత్తం వరల్డ్ వైడ్ గా కూడా అయ్యప్పని ఈరోజు కొలిచే టైం ఉంది. అసొంటిది అప్పుడు ఒక స్వామి ఏం చేస్తాడంటే ఇలాంటి దాంట్లో ఏమైనా మనం రిమార్క్ చేస్తే స్వాములందరూ బ్లేమ్ అవుతారని ఎవరో కాంట్రవర్సీ చేస్తుంటారు, దానికి మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. అసొంటి కుక్కలకి మనం ఏం చెప్తాం స్వామి చిహ్నం. అంటే ఇప్పుడు పూర్తిగా మీరు ఏం కోరుకుంటారు ఇక్కడ నుంచి మీరు వెళ్ళేదాకా అక్కడి వరకు మీకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలని గవర్నమెంట్ ఆంధ్ర గానీ తెలంగాణ గానీ కేరళ గానీ కర్ణాటక గవర్నమెంట్ గానీ మాకు బార్డర్ ట్యాక్స్ మాఫ్ చేస్తే అంతే చాలు స్వామి చిహ్నం. సౌకర్యాలు కూడా కరెక్ట్ ఉంటే సౌకర్యాలు ఉండాలి. మెయిన్ ఒక తిరుపతిలో పోలీసు వ్యవస్థ ఒకటి కొన్ని వేల మంది పోలీసు వ్యవస్థ ఒకటి కరెక్ట్ ఉంటే వచ్చిన భక్తులని కరెక్ట్ గా చూసుకొని లైన్ ప్రకారం ఇంతమందిని పంపిస్తే అది బాగుంటది. లేదు అని చెప్పి ఒకటేసారి వదిలేస్తే ఎవరు ఏమవుతారో తెలియదు. ఇంతకుముందుకు చాలా మంది సంచలనమైనారు. అలాంటి జరగకుండా పోలీసు వ్యవస్థ ఒకటి కరెక్ట్ ఉండి ఒక ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే ఏది కాదు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.